హలో ఆల్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే సరిపోదు శనివారం మూవీ అయితే చూసాను. మూవీ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ విత్ ఓకే సెకండ్ హాఫ్. మామూలుగా నాని అనే కాంబో అంటేనే మినిమం గ్యారంటీ ఫిల్మ్ ఉంటుంది. ఇంకా ఆత్రేయ ఇంకా నాని కాంబినేషన్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంది మూవీ మీద. సో అస్సలు నేను మూవీ చూసాక 1% కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. చాలా సాటిస్ఫై అయ్యాను మూవీ చూసాక. మూవీ చూసేవరకు అయితే కొంచెం భయం ఉండే, అంటే లాస్ట్ టైం వచ్చిన అంటే సుందరానికి ఫ్లాప్ అయింది కాబట్టి కొంచెం భయం అయితే ఉండే. ఇంకా మళ్ళీ అదే 3 అవర్స్ రన్ టైంతో వచ్చారు. బట్ మూవీ చూసాక అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. 100% సాటిస్ఫై చేశారు మూవీ మాత్రం. అసలు వివేక్ ఆత్రేయ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వివేక్ ఆత్రేయ ఫిల్మోగ్రఫీ వేసుకుంటే ఫస్ట్ మెంటల్ మధ్యలో, సెకండ్ బ్రోచెవరెవరా, థర్డ్ అంటే సుందరానికి, ఇప్పుడు సరిపోయే శనివారం. ఆ 3 క్లాస్ ఫిల్మ్స్ అయితే మాస్ ఫిల్మ్స్. అంటే మాస్ ఫిల్మ్ ఇంత మంచిగా హ్యాండిల్ చేశాడని అస్సలు అనుకోలేదు. మూవీ నాని చిన్నప్పుడు క్యారెక్టర్ నుంచి మొదలవుతుంది. సో వాళ్ళ అమ్మగారు అంటారు నానితోని, నువ్వు కోపాన్ని చాలా చూపిస్తున్నావు, ఈ 6 డేస్, ఒక వారానికి ఒక 6 డేస్ కంట్రోల్ చేసుకో, మీతో ఒక్కరోజు ఏదైతే ఉంటుందో ఆ ఒక్కరోజు ఆ కోపం చూపి అంటే నాని ఫస్ట్ 1 వీక్ లిస్ట్ రాసుకుంటాడు ఎవరి మీద కోపం ఉంటుందో. సో ఆ 6th డే అంటే 7th డే, ఆ 7th డే వచ్చేసి శనివారం. ఆ శనివారం మాత్రమే కోపం చూపి అంటే కరెక్ట్ శనివారం రోజు మాత్రమే కోపం చూపిస్తాడు. సో మూవీ ఆ ప్లాట్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మూవీ అలానే ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. సేమ్ నానికి ఎలా అయితే కోపం ఉంటుందో ఎస్జే సూర్య కూడా సేమ్ అట్లనే కోపం ఉంటుంది. కానీ ఎస్జే సూర్య ఏంటంటే ఒక శోకలపాలెం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఉన్న మనుషుల మీద ఒకరి మీద కోపం చూపిస్తాడు. అది వాళ్ళని పిలుచుకొచ్చి స్టేషన్లో కొట్టడము, అక్కడ కొట్టడము. సో ఆ కోపాన్ని మొత్తం ఆ మనుషుల మీద తీరుస్తారు. మూవీలో మామూలుగా నాని ఎవరైతే వాళ్ళ మనుషులు అనుకుంటారో వాళ్ళకి అండగా ఉంటాడు. ప్రియాంక మోహన్ ద్వారా ఈ శోకలపాలెం విలేజ్ వాళ్ళకి నానికి మధ్యలో ఒక బాండ్ ఏర్పడుతుంది. సో ఆ కోపాన్ని నాని షేర్ చేసుకుంటాడు. సో నానికి ఎస్జే సూర్యకి మధ్య ఫేస్ ఆఫ్ ఎలా ఉంది, వాళ్ళ రివైల్వరీ ఎలా ఉంది మూవీలో అనేది మిగతా మూవీ మొత్తం కంటిన్యూ అవుతుంది. యాక్టర్స్ విషయాల గురించి మాట్లాడుతున్నాం. యాజ్ యూజువల్ నాని చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఎమోషనల్ సీన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ, మాస్ సీక్వెన్సెస్ కానీ చాలా బాగా చేశాడు. నాని యాక్టింగ్ విషయానికి మనం అసలు పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ప్రియాంక మోహన్ ఉన్నందుకు బాగానే చేసింది, కానీ అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు స్క్రీన్ మీద. నాని ఇంకా ప్రియాంక మోహన్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ అయితే ఓకే ఉండే. సైడ్ క్యారెక్టర్ చేసిన సాయి కుమార్ రెడ్డి బాగానే చేశారు ఉన్నంతసేపు. ఇంకా ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో చిన్న చిన్న క్యారెక్టర్స్ వాళ్ళు కూడా చాలా బాగానే చేశారు. వాళ్ళకి ఇచ్చిన రోల్ పర్ఫెక్ట్గా చేశారు. మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య. వాట్ అన్ యాక్టర్ మ్యాన్, ఎంత బాగా చేశాడంటే అసలు కొన్ని సీన్స్ అయితే నానినే డామినేట్ చేశాడు అనిపించింది నాకైతే. కొన్ని సీన్స్ నాకు అసలు నానిగా అనిపించలేదు, ఎస్జే సూర్యనే అనిపించాడు. కుమ్మి అవతలు పడేశాడు యాక్టింగ్, అంత బాగా చేశాడు. మొత్తం స్క్రీన్ మొత్తం అతనే లాగేసుకున్నాడు. ఆ కామెడీ కానీ, ఆ స్వాగ్ కానీ, మ్యాన్ అసలు ఏం చేసిండు అసలు. యాక్టింగ్ మాత్రం తోప్ యాక్టింగ్. రీసెంట్ టైంలో చూసిన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎస్జే సూర్య గారిది. ఇంకా సినిమాటోగ్రఫీ బై మురళి గారు చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ అయితే తోపు ఉండే అసలు. ఎడిటింగ్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మెయిన్ సెట్ వచ్చేసి బీజిఎం అండ్ మ్యూజిక్, జేక్స్ బిజాయ్. నీకు గుడిగట్టిన తప్పలేదు భయ్య. ఏం కొట్టినో భయ్య మ్యూజిక్, ఏం దాగి కొట్టినో తెలియదు కానీ కుమ్మి అవతలు పడేసినావు. అంటే చిన్నప్పుడు హీరో ఇంట్రొడక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మూవీ ఎండ్ కార్డ్ వరకు బీజిఎంతో ర్యాంప్ పాడించిన అంతే. ఎస్పెషల్లీ ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్, ఆ పబ్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్, ఏం కొట్టినో భయ్య బీజిఎం. తోప్ అంతే. కొన్ని సీక్వెన్స్ ఎట్లుంటాయి అంటే ఇట్లా జస్ట్ నడుస్తాడు అంతే, ఎడ్జస్ట్ ఇట్లా జస్ట్ నడుస్తూ ఉంటాడు. అక్కడ కొట్టిన బీజిఎం నెక్స్ట్ లెవెల్ అది. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే వివేక్ ఆత్రేయ. వేరే వాళ్ళకి నీ ప్రీవియస్ మూవీస్ ఈ మూవీ చూపిస్తే అసలు నువ్వు తీసినావు అనుకోరు, అట్లా తీసిన ఈ సినిమా. అంటే ఈ పాత మూవీస్ ఏవైతే మొత్తం క్లాస్, అవన్నీ క్లాస్కి అసలు సంబంధం ఉండదు ఈ మూవీకి ఆ మూవీకి. చాలా బాగా హ్యాండిల్ చేసిన మూవీ మాత్రం. సెకండ్ హాఫ్లో అక్కడక్కడ కొంచెం స్లో అయిన మూవీ, మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి పికప్ అయిపోయింది మూవీ. క్లైమాక్స్ ఒక్కటి కొంచెం ప్రెడిక్టబుల్ ఉండే, బట్ స్క్రీన్ ప్లే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చాలా బాగుంది. మూవీ మొత్తంలో మెయిన్ వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అసలు. నీ స్క్రీన్ ప్లేకి తోడు ఆ జేక్స్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళిపోయారు మూవీ. అంటే సుందరానికి ఎంతమంది అయితే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారో వాళ్ళు ఇప్పుడు చాలా పాజిటివ్ ఇస్తున్నారు. యూ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్ మ్యాన్. జస్ట్ సెకండ్ హాఫ్లో కొంచెం ప్రెడిక్టబుల్ ఉండకపోయి ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే. ఇప్పటికీ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చూసినాకనే మీకు ఆ పైసలకి వర్త్ అనిపిస్తుంది మూవీ, అంత బాగా చేసింది ఫస్ట్ హాఫ్. మెయిన్లీ ఇంటర్వెల్ బ్యాంగ్, ఎక్సలెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్. సో అందరూ ఈ వీకెండ్ వెళ్ళి పక్క మూవీ చూడండి. వివేక్ ఆత్రేయ బ్రో, ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఇంకా ఇలాంటి మూవీస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఎవరైతే కొత్త వచ్చారో వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 10 మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ వాయిస్ ఆఫ్ సినిమా.